జై శ్రీరామ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మీకందరూ కూడా ఒక అద్భుతమైన ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ అయితే తీసుకొచ్చా. ఈ న్యూస్ చూడండి, 100% మీకు నచ్చుతుంది, నాది గ్యారంటీ. మన భారతదేశానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి యూట్యూబ్ ఛానల్స్ను ఏం చేస్తున్నారో తెలిసిన చూడండి, ఈ న్యూస్ మీకు అర్థమవుతుంది. మన భారత్కు వ్యతిరేకంగా చైనా, పాకిస్తాన్ దేశాలు ఏమేమి చేయాలో అన్ని ప్రయత్నాలు కూడా చేస్తానే ఉన్నాయి. అది ఇది అనిలా A to Z అన్ని విషయాల్లోనూ మన భారతదేశం పైన నిప్పులు గక్కేందుకు ఈ జిత్తులు మారి నక్కనేటువంటి చైనా, అదేవిధంగా ఉగ్రవాద దేశమైనటువంటి పాకిస్తాను ఉపయోగించుకుంటున్నాయి. అటు మెయిన్ స్ట్రీమ్ మీడియాను, అలాగే మేధావులను అంటే మేధావులు కాదు, మేధావులు మూసుకేసుకుంటారు పొరంబాగుండా కొడుకులు వాళ్ళు, అలాగే ఈ జర్నలిస్టులు, అలాగే ప్రొఫెసర్లను ఉపయోగించుకుంటా మన దేశం పైన విషయం జిమ్ముతా తమ దేశాల గురించి గొప్పగా వార్తలు అయితే వ్రాయించుకుంటున్నారు. అర్థమైందా? మన దేశంలో ఉన్నటువంటి ద హిందూ, అదేవిధంగా స్క్రోలు, వైర్ లాంటి సంస్థలను ఉపయోగించుకొని మన దేశం మీద లేనిపోని కథనాలన్నింటినీ కూడా వండి వారుస్తున్నారు. ఎలాగైనా సరే మన దేశంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని పడగొట్టేసి తమకు అనుకూలంగా ఉండేటటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఈ చైనా, అదేవిధంగా పాకిస్తాను రెండు కలిసి రకరకాలైనటువంటి అడ్డదారులన్నీ కూడా తొక్కుతున్నాయి. ఇందుకోసం గత కొంతకాలం నుంచి ఈ దేశాలు సోషల్ మీడియాను అత్యంత సమర్థవంతంగా ఉపయోగించుకుంటున్నాయి. కొంచెం జాగ్రత్తగా వినండి, మండుతుందట్టే, మామూలుగా ఉండదు. ఈ మధ్యకాలంలో యూట్యూబ్ ఛానల్స్ ప్రారంభించి పెద్ద ఎత్తున భారత ప్రభుత్వం పైన చెడు ప్రచారం చేయడం మొదలుపెట్టారు. మీరు కూడా చూస్తూనే ఉంటారు కొన్ని ఛానల్స్. అసలు వాళ్ళ మాటలంతా కూడా చైనా బూట్లు నాకుతా, పాకిస్తాన్ సంకలు నాకుతా మన దేశానికి, మన దేశంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగానే ఉంటాయి. వీళ్ళకి నిద్రలు లేచి అదే పనే, రెండో పనేలా. ఎంతకో వీళ్ళు వచ్చేసి ఏడుండే వాళ్ళకి పుట్టినారా, ఆడుండే వాళ్ళకి పుట్టి వీడికి ఏమన్నా ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చారో తెలియదు, కానీ వీళ్ళ కథలు మాత్రం అదే విధంగా ఉంటాయి. అర్థమవుతుందా? ఇందుకోసం మన దేశంలోని జర్నలిస్టులతో పాటు విదేశీ జర్నలిస్టులు కూడా ఈ చైనా, పాకిస్తాన్లు అయితే బాగా ఉపయోగించుకుంటున్నాయి. ఈ క్రమంలోనే 1 కాదు, 2 కాదు, 3 కాదు, 4 కాదు, ఏకంగా 7,000 యూట్యూబ్ ఛానల్స్ను ఈ చైనా అయితే ఉపయోగించుకుంటుంది. అంటే మన దేశం మీద అసత్య ప్రచారం చేయడానికి, అలాగే చైనా కమ్యూనిస్టు ప్రభుత్వం మీద ప్రశంసలు కురిపించడానికి, అలాగే చైనా అధ్యక్షుడైనటువంటి ఈ జిన్పింగ్ను పొగుడుతా ఎక్కడ లేని గొప్పతనాన్ని ఆయన గారికి అంటగట్టడానికి ఏకంగా 7,000 యూట్యూబ్ ఛానల్స్ పనిచేస్తున్నాయి. నిజానికి చైనాలో యూట్యూబ్ అనేది నిషేధం అన్నమాట. కానీ ఈ యూట్యూబ్ ఛానల్స్ను ఉపయోగించుకొని మన భారత్తో సహా అమెరికాను దెబ్బతీయాలని చెప్పేసి చైనా అయితే భావిస్తుంది. భారత వ్యతిరేక యూట్యూబ్ ఛానల్స్కు పెద్ద మొత్తంలో ఫండింగ్ అంతా చేస్తారు. ఎట్లా మాట్లాడుతారు అనుకుంటారు వీళ్ళంతా కూడా మా దేశానికి వ్యతిరేకంగా? ఎందుకంటే ఆ నుంచి వాళ్ళకి ఆ మారిగా డబ్బులు వస్తున్నాయి వీళ్ళకు. దీంతో ఈ అసత్య ప్రచారాలన్నింటినీ కూడా వ్యాప్తి చేస్తున్నాయనే కారణంతో వివిధ దేశాలకు చెందినటువంటి సుమారు 11,000 యూట్యూబ్ ఛానళ్లను తాజాగా గూగుల్ అయితే తొలగించేసింది. వీటిలో చైనాతో పాటుగా రష్యాకు చెందిన ఛానళ్ళు కూడా అధికంగా ఉన్నట్లయితే వెల్లడించిందనమాట. ఇక్కడ మీకు ఒక చిన్న డౌట్ రావచ్చు, అది కూడా క్లారిటీ ఇస్తా. ఈ విధంగా వేటుపడేటువంటి వాటిలో ఒక చైనాకు చెందినటివన్నీ 7,700 ఉన్నట్లు ఈ గూగుల్ సంస్థ అయితే పేర్కొనింది. అయితే ఈ రష్యాకు చెందినటువంటి యూట్యూబ్ ఛానల్స్ మన దేశం మీద ఎటువంటి అసత్య ప్రచారాలు కూడా చేయలే. అర్థమవుతుందా? అంటే నేను ఇందాక చెప్పే కదా, ఇట్లా రష్యా ఛానల్ కూడా తీసేశారనేసి. మరి రష్యా మన విషయంలో ఏం చేసిందని మీరు అనుకోవచ్చు, కాబట్టి అందుకని క్లారిటీ ఇస్తున్నా. మన విషయంలో రష్యా ఎటువంటి అసత్య ప్రచారాలు కూడా చేయలే. ఆ రష్యన్ యూట్యూబ్ ఛానల్స్ అమెరికాకు, అదేవిధంగా ఉక్రెయిన్కు వ్యతిరేకంగా పనిచేయడంతో ఈ రష్యన్ యూట్యూబ్ ఛానల్స్ అయితే తీసేశారు. అది విషయం. గ్లోబల్ ఆన్లైన్ థ్రెడ్స్ను ట్రాక్ చేసేటటువంటి ఈ గూగుల్ థ్రెడ్ అనాలిసిస్ గ్రూపు ఈ చర్యలు అయితే తీసుకునింది. అయితే ఈ ఫలితాలు ఊహించినట్టేనని, యూట్యూబ్ ప్లాట్ఫామ్ను క్లీన్గా ఉంచేందుకు కొనసాగిస్తున్నటువంటి ప్రయత్నాలను ఈ చర్యలు అయితే అద్దం పడతాయని చెప్పేసి యూట్యూబ్ ప్రతినిధులు అయితే స్పష్టం చేశారు. అర్థమవుతుందా? అంటే మన స్వచ్ఛ భారత్ అని ఎట్లా అంటామో ఆ విధంగా క్లీన్ యూట్యూబ్ అనమాట. ఈ ఫేకు, ఈ చెత్త చెదారం అన్నింటినీ కూడా తీసేసినట్టు. కానీ ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, మన దేశంలో ఇంకా మనకు తెలిసినట్టు తెలుగు రాష్ట్రాల్లో కూడా కొన్ని ఛానల్స్ ఉన్నాయి కదా, అవి ఇంకా రన్ అవుతానే ఉన్నాయి కదా అనేసి. సరే, అదైతే మన చేతుల్లో లేదు కదా, అది గూగుల్ వాళ్ళ చేతుల్లో ఉండాలి. అది వీళ్ళు ఎక్కడ తెప్పించుకున్నారో అది కారణం ఏందో అది వాళ్ళకే తెలియాలి. ఇకపోతే ఈ చైనా, రష్యాతో పాటు ఇజ్రాయెల్, తుర్కీ అంటే టర్కీ, అలాగే ఇరాను,
ఘనా, అజర్బైజాను, రొమేనియాకు చెందినటువంటి యూట్యూబ్ ఛానల్ కూడా తొలగించినట్టు తెలుస్తుంది. ఆయా దేశాలకు చెందినటువంటి యూట్యూబ్ ఛానల్లో మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా ఈ నిరాధార వార్తలు, అదేవిధంగా ఈ కంటెంట్ అంతా కూడా ప్రసారం చేస్తున్నందువలన ఈ చర్యలు తీసుకున్నట్టు గూగుల్ సంస్థ అయితే స్పష్టం చేసింది. అది విషయం. చెప్పా కదా, ఏదో కొన్నిట్లో సరిపెడితే ఇబ్బందిలే. మన దేశంలోనే వేలు కాదు స్వామి, కొన్ని లక్షలు ఉంటాయి. ఏదంటే అది నోటుకొచ్చినట్టు మాట్లాడతారు, నోటుకొచ్చినట్టు ఇవన్నీ వార్తలు కానీ లేకపోతే అబద్ధ ప్రచారాలన్నీ చేసేటి. అన్నింటినీ కోసి కారం పెడితే కానీ అంతా కూడా సెటరేట్ అవ్వదు. అవునా కాదా? అది విషయం. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే ఈ వీడియోకు సంబంధించి మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను మీరు ఏమనుకుంటున్నారు, దీనిపైన మీ స్పందన ఏదో కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇంతవరకు ఇప్పటికి కూడా మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.